సుమన్ టీవీ వీక్షకుల నమస్కారం. సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం, ధనుదా మాసంలో అష్టనాగ పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఆ పూజ అనేది ఒకటి ఉంటుందనేది ఎంతమందికి తెలుసు? ఆ రోజున ఆ పూజా విధానం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి శ్రావణ మాసం, మీ మాటల్లో ధనుదా మాసంలో అష్టనాగ పంచమి అంటున్నారు. అసలు నాగపంచమి అనేది తర్వాత వచ్చే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నాగపంచమి ఏంటమ్మా, పూజలేంటి? అసలు నాకైతే ఐడియా లేదు, కొంచెం చెప్తారమ్మా? తప్పకుండా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయిక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక అరుదైన పూజా కార్యక్రమం గురించి నాకు తెలిసింది, నేను విన్నది, నేను నేర్చుకున్నది చెప్తాను. అలాగే. క్యాలెండర్లకు పరిమితం అయిపోయిన మరొక అపూర్వమైన రోజు క్యాలెండర్లో ఉంటుంది. నాగపంచమి, నాగపూజ అని ఉంటుంది. అది ఎలాంటి పూజ, అసలు ఏం పూజ అంటే, దాన్ని సమస్త ఆపదల నుంచి మానవులను, తమ ధన కనక వస్తు వాహనాలను కాపాడే అష్టనాగ పూజ. అష్టనాగ పూజ. ఒక 70 ఏళ్ల కింద పంచాంగాలు వెతికితే అందులో బ్రహ్మాండమైన ఇంపార్టెన్స్తో దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనకి తెలిసే అవకాశం లేదు. క్యాలెండర్స్లో మాత్రం ఇంకా మర్చిపోకుండా. అమ్మా, ఇప్పుడు ఈ జనరేషన్ క్యాలెండర్ చూడటం కూడా సరిగ్గా తెలియదమ్మా, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతే అంతే, నిజమే. అందువల్ల ఏంటంటే, మనకున్న అవకాశం మేరకు ఈ ధనుదా మాసంలో, ధనుదా మాసం అంటేనే ధన సంపత్తి కోసం చేసే పూజల మాసం శ్రావణ మాసం. ఆ శుభశ్రావణ మాసంలో మనం చేసుకునే కార్యక్రమాలన్నీ మన ధన కనక వస్తువాహనాలు, మన సంతోషాలు అన్నీ పెరగాలని, సౌభాగ్యం పెరగాలని మంగళగౌరి పూజలు ఇన్ని చేసుకుంటున్నాము. ఇందులో ఇవన్నీ కాపలా కాసేది ఎవరు, మనకిచ్చేది ఎవరు? కాలం. అంతే కదా. కాలం బాగుంటేనే, అంటే మనం అంటాం కదా, మన టైం బాగోలేదు, ఏమీ కావట్లేదు అంటే ఏంటి అర్థం? వాచి పాడైందని కాదు కదా, కాలం బాగాలేదు అంటే సమయం మనకి అనుకూలించటం లేదు. ఎన్ని చేసినా సమయం అనుకూలించటం లేదు. ఈ కాలానికి ఏమిటి ప్రతీక అంటే, నాగ, పాము ప్రతీక. కాలానికి సర్పం ప్రతీక. ఎట్లా అమ్మా? కాల సర్పం, నల్లటి పాము అంటే ఆ కాల సర్పం కాదు. కాలం అనేటటువంటిది సర్పం చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అది అనంత శయనంగా చేసుకుని మహావిష్ణువు పవళిస్తాడు. అది తెలిసిన కథే అందరికీ. అట్లాగే ఇంకా యోగశక్తి, యోగశాస్త్ర పరంగా మనం చూసుకున్నట్లయితే కుండలీ శక్తి కూడా వెన్ను దగ్గర, మూలాధార చక్రం వెనకాతల కుండలీ శక్తి కూడా నా పాము చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయటమే సాధన. దానికి కూడా పామే. అట్లాగే మనం కార్తీక మాసంలో చేసుకునేటటువంటి నాగపంచమి నాగుల చవితి మర్నాడు వస్తుంది. దాని సిగ్నిఫికెన్స్ వేరు. ఇది ఏమిటి అని అంటే, ఈ అష్టనాగ పూజ, ఈ అష్టభోగాల్ని ఇచ్చే ధనుదా మాసంలో అష్టనాగ పూజ గనక చేసుకున్నట్లయితే అష్టదిక్కుల నుంచి వచ్చే ఆపదల్ని నాగేంద్రుడు కాపాడతాడు. అంటే ఆపదల నుంచి మనల్ని కాపాడతాడని సిగ్నిఫికెన్స్. అంటే అష్టనాగ పూజ అంటే 8 నాగులకు పూజ చేయాలేమో అన్న ఆలోచన వచ్చిందమ్మా నాకు. అంటే ఒక రకంగా అంతే. ఇంకో రకంగా చెప్పుకుంటే, అష్టదిక్కులను అన్ని వైపుల నుంచి, అష్టదిగ్బంధనం అంటాం చూడు. ఆ అష్టదిక్కులను అటువైపు నుంచి, అన్ని దిక్కుల నుంచి, అష్టదిక్కుల నుంచి వచ్చేటటువంటి ఆపదలు, ఎలాగైతే ఇబ్బందులు మన అష్టభోగాల్ని మనకి ఎఫెక్ట్ చేస్తాయో, మనల్ని, మన అష్టభోగాల్ని ఎఫెక్ట్ చేసే నెగిటివిటీ నుంచి, అష్టదిక్కుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ఈ అష్టనాగ పూజ మనల్ని కాపాడుతుంది. కాబట్టే దాన్ని శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఓకే. అదేంటంటే శ్రావణ మాసం తాలూకా హవాలో పడి వెనక్కి వెళ్ళిపోయింది అది. అంటే ఇక్కడ అందరికీ ఏంటంటే అమ్మ, శ్రావణ మాసం అంటే ఆఫర్లు,
అన్ని బంగారు నగల ఆఫర్లు, చీరల ఆఫర్లు. ఆ ఆఫర్ల గురించి తెలుస్తాయి ఎక్కువగా. లేదంటేనేమో లక్ష్మీ పూజలు అనేది అందరికీ తెలిసేది. ఈ మిగతా ఏముంటాయి అనేది కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఈ జనరేషన్ మా లాంటి వాళ్ళకి క్యాలెండర్ చూసేంత కూడా ఆ ఐడియానే ఉండదు, ఎందుకంటే అందులో ఏం రాస్తారో కూడా అర్థం కాదు. అంతే, నిజమే అది. అందుకని ఏంటంటే నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉండబట్టక ఆశపోతులు అనమాట. ఇది కూడా వీళ్ళు తెలుసుకుని వీళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకంటే పూజలు ఈ మధ్య మహిళలందరూ ఆసక్తిగా చేసుకుంటున్నారు. అవునమ్మా. అటువంటప్పుడు వాళ్ళ శుభ సంపత్తులన్నీ కాపాడే ఈ పూజ ఎందుకు చేసుకోకూడదు అని నేను గుర్తుపెట్టుకుని రాసుకుని వాళ్ళ స్టూడియో వచ్చాను. గుర్తుపెట్టుకుని చెప్తాను అది. ఎందుకనంటే శ్రావణ శుద్ధ పంచమి, నాగ పంచమి అంటారు దాన్ని. మరి అదే నాగపంచమి కార్తీకంలో వస్తుంది కదా, దాని సిగ్నిఫికెన్స్ వేరు, దీని సిగ్నిఫికెన్స్ వేరు. దీన్ని ఏం చేయాలి, దీనికి మనం పూజ అంటే ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఎంత టైం అయితే అంత టైము ఈ నాగపంచమి తాలూకు విశిష్టత చెప్పాను, అష్టనాగ పూజ విశిష్టత. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అట్లాగే దానికి ఏమీ లేదు. దాంట్లో ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్, మీ ఇష్టం, ఎలాగ ఒకలాగా చేయాలా, తిరిగితే అలాగా రెక్టాంగిల్ లాగా ఒక మండపం లాగా అనమాట. ఆ ఏర్పాటు చేసుకుని పీట లేకపోతే ఏదో వేసుకుని దాని మీద చక్కగా పసుపుతో అలికేసి 4 వైపులా 4 లైన్స్ గీసి చక్కగా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకుని 8 పద్మాలు ముగ్గులు వేసుకోవాలి. ఓకే, 8 అష్టదళ పద్మాలు. ఆ 8 అష్టదళ పద్మాలు మనకి తర్వాత అష్టనాగానికి ప్రతీక అన్నమాట. మన దగ్గర చాలామందికి ఆంధ్రజాతి అంతా కూడా, అంటే తెలంగాణ కాదా అన్న, దయచేసి నన్ను విడగొట్టద్దు, నేను రెండింటికి సరిపోయిన దాన్ని కాబట్టి ఇబ్బంది లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు నాగ ఆరాధకులు, అంటే సౌత్ అంతా కూడా నాగారాధన ఎక్కువ. మన ఈ 4 తెలుగు రాష్ట్రాలు, ఈ 4 దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా నాగ ఆరాధన ఎక్కువ. అందులో ముఖ్యంగా ఆంధ్రులు ఇప్పుడంటే 2 రాష్ట్రాలు బిడ్డాయి, కానీ అంతకుముందు అందరం తెలుగే కదా. అవునమ్మా. నేను అందరం కూడా నాగారాధన ఎక్కువ. చాలామందికి కూడా ఇంట్లో నాగారాధన ఉంటుంది, కులదేవతలు పూజించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్లాగా ఉన్న వాళ్ళకి ఏదైనా నాగదోషాలున్నా పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, సంతానం కలగకపోవడం ఇత్యాది బాధలన్నీ ఉంటాయి. అలాంటి బాధల నుంచి కూడా సద్య ప్రసాదం కలుగుతుంది మనకి. అంటే వెంటనే అది ఫలితం వెంటనే చూపిస్తుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అంటే దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇవి పూజలు చేసుకోవచ్చు, చేసుకోవడానికే ఇది. అందువల్ల మనం దీన్ని ఎలా చేసుకోవాలంటే అష్టదళ పద్మాలు 8 వేసుకున్న తర్వాత ఒక్కొక్క పద్మం మీద మీకు అవకాశం ఉన్నట్టయితే నాగమల్లి పువ్వులు అంటావు చూడు. అవునమ్మా. ఆ నాగమల్లి పువ్వులు దొరికితే తెచ్చుకోండి. ఇన్ కేస్ దొరక్కపోతే ఏం చేస్తారంటే పసుపు ముద్దలు చేయండి. పసుపు ముద్దలు చేసి ఎంతంత అంటే చిన్న నిమ్మకాయ సైజు, ఎందుకంటే 8 పద్మాల మీద పట్టాలి కదా. 8 పద్మాల మీద 8 పసుపు ముద్దలు పెట్టి, ఆ పసుపు ముద్దల మీద కుంకుమ బొట్లు పెట్టి, ఆ పసుపు ముద్దలు అవే నాగదేవతలు పెట్టి, దానికి దగ్గరలో దాపుల్లో మీకు ఎక్కడైనా పుట్టలు ఉంటాయి కదా, మనం పుట్టల్లో పాలు పోస్తాం, అలాంటి పుట్టలు ఏమైనా అంటే పుట్టమట్టి కొంచెం తెచ్చుకొచ్చి, ఓకే, నాగుల పుట్ట ఉంటుంది కదా, నాగుల పుట్టలకు పుట్టమట్టి కొంచెం తెచ్చుకొచ్చి ఆ 8 కొంచెం వేస్తారు. అప్పుడేమైంది సిగ్నిఫికెన్సు, అవి పుట్టలుగా మనం భావించుకుంటాం, అంతే కదా, భావించుకుంటాం. అక్కడ మీకు నచ్చినటువంటి పుష్పాలు వాసన కలిగినవి మాత్రమే పెడతారు, సువాసన బాగా ఉండాలి, అంతే. మామూలు వాటికి సువాసన లేకపోతే మన చిట్కా ఉండనే ఉంది. చక్కగా ఏ జవ్వాదాయిలో వేసేసి పెట్టేసి మరి ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని పువ్వులు దొరికిన వాటితో సంతృప్తి చెందాలి కదా, పెట్టేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టేసుకుంటారు. మనకి పూజకి సిద్ధమైపోయిన తర్వాత పుట్టమట్టి దొరకని వాళ్ళు ఏం చెయ్యాలి అని ప్రశ్న వస్తుంది. సిటీల్లో దొరకటం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఇళ్లల్లో ఎక్కడైనా సరే ఎక్కువగా మారేడు చెట్లు ఎక్కడైనా కానీ మీరు కుండీల్లో పెంచుకున్నట్లయితే, మీరు చాలామంది కుండీల్లో మారేడు చెట్లు పెంచుకుంటున్నారు ఈ రోజుల్లో, లేదా కొంతమంది పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళు కింద వేసుకుంటున్నారు. అలాగ మారేడు చెట్టు ఉన్న చోట నుంచి అయితే ఆ మారేడు చెట్టు మొదట్లో మట్టి తెచ్చుకున్నా సరిపోతుంది. అంటే దేవ వృక్షం కాబట్టి, అంటే అది దేవతా వృక్షం కాబట్టి
అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైందని కూడా ఒక సూచన ఉంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ అది కూడా దొరకలేదనుకోండి, చెప్పలేం కదా, అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక్కొక్క దాన్ని నాగదేవతగా భావన చేసుకుని పూజించుకోవడమే, మరో దారి లేదు. అంతే అంతే. ఇప్పుడు ఆ 8ంటికి 8 వెండి నాగులను తెచ్చి పెట్టండి అంటే ఏం చేస్తాం? దొరకచ్చు, దొరకపోవచ్చు. అంటే వెండి నాగులు కూడా పెట్టుకోవచ్చమ్మా? కలిగిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు 4 జతల సర్పాలు, అంటే చిన్న చిన్న ఉంటాయి ఇలాగా, అలాంటి 4 జతల సర్పాలు వెండివి లేదా ఇత్తడివి. 4 జతలు అంటే 8 వస్తాయమ్మా. అందుకని ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇత్తడివి కానీ దొరికాయి అనుకోండి మంచిదే, లేకపోతే వెండివి ఖచ్చితంగా దొరుకుతాయి. అది ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. కానీ వెండి నాగు దొరికినా ఇది పెట్టుకోవాలి. పసుపు ముద్ద తప్పదు, పుట్ట మట్టి తప్పదు, దాని మీద బొట్టు పెట్టి పువ్వు పెట్టడం తప్పదు. దాని వెనకో పక్కనో మీదనో మొత్తానికి ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. ఈ నాగప్రతిమ కూడా పెట్టుకోవచ్చు ఉంటే. ఓకే. ఒకవేళ కొనలేని వాళ్ళకి ఇది, కొన్న వాళ్ళకి దీంతో పాటు ఇది ఆధారంగా ఆధారం అన్నమాట, తప్పదు. అలా చేసుకుని ఏం చేస్తారంటే పచ్చిపాలు అంటే వేడి చేయనటువంటి పాలు, ఆవు పాల ప్యాకెట్ ఒకటి తీసుకుని 200 ml ఉన్నది చక్కగా ఏదో ఒక కంపెనీ దొరుకుతుంది. లేదు మనకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆవు పాలు నమ్మకంగా ఇస్తారనుకుంటే అదైనా మంచిదే. నాటు ఆవు పాలు అయితే ఇంకా మంచిది. లేనప్పుడు దొరికినంత మట్టుకి నేను ఎప్పుడు చెప్పే విధంగానే కొనుక్కొని మీరేం చేస్తారంటే సర్ప సూక్తం అని ఉంటుంది, అది మీకు గూగుల్లో దొరుకుతుంది. ఆ సర్ప సూక్తాన్ని పెట్టుకొని, ఎందుకంటే అది రిటర్న్గా ఎక్కడ దొరక్కపోవచ్చు, ఎందుకంటే మంత్రశాస్త్ర గ్రంథాలు అందరి ఇళ్లలో ఉండవు కదా, ఉన్నా చదవడం రాదు కదా. అందుకని సర్ప సూక్తము అనేది గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని చక్కగా అది ప్లే చేసుకుని సెల్ ఫోన్లో ఒక్కొక్క నాగు మీదన పాలాభిషేకం చేసుకోండి. అంటే కొద్దిగా వేసుకోవటం, అది వస్తున్నంతసేపు కొద్దిగా ఒక స్పూన్తో వేసుకోవటం. అలా 8 మీద 8 సార్లు సర్పసూక్త పారాయణ అవుతుంది. ఆ సర్పసూక్తం వింటూ ఉండడం, అది ఒక్కొక్క దానికి వేసుకోవడం. అది పూర్తయ్యేదాకా ఒక నాగానికే వేస్తారు. ఒకసారి ఆన్ అయ్యాక అది పూర్తయ్యేదాకా ఒక నాగానికి వేస్తారు, అంటే ఒక నాగ ప్రతిమకి వేస్తారు. రెండో దానికి మళ్ళీ, మూడో దానికి మళ్ళీ, అట్లా అంతా కలిపి మీకు 1 hour కూడా పట్టదు. అలాగ వేసుకుని 8 సర్పసూక్త పారాయణలతో పూజ అయిపోయింది. ఇప్పుడు మీరు దానికి నివేదన ఏం పెట్టాలి? అప్పుడు నివేదన పెట్టే ముందు మీ కోరిక చెప్పాలి. ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అంటే మనం సాధారణంగా దేవతా కార్యక్రమాల్లో స్వామివారికి అన్నింటికి చేసుకునేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీరుబడిగా చెప్తాం. ఇక్కడ అలా కాదు. ఆ అష్టనాగాల్ని పిలిచాము, ప్రతిష్ఠ చేసుకున్నాం, నమస్కారం చేసుకున్నాం, పూజ చేసాం, చేసిన తర్వాత నివేదనకి ముందు పెట్టాలి. ఎందుకంటే పాలు తాగిన తర్వాత, అంటే నివేదన అయిన తర్వాత పాము ఒక్క క్షణం కూడా ఉండదు, వెళ్ళిపోతుంది. ఆ సిగ్నిఫికెన్స్కి అప్పుడు చెప్తారు మీ కోరిక ఏదైతే ఉందో అందరినీ కాపాడమని, అష్టదిక్కుల నుంచి వచ్చే ఆపదల నుంచి నన్ను, నా కుటుంబాన్ని, మా ఆస్తిపాస్తుల్ని, మా వ్యవహారాలని, వ్యాపారాలని అందరినీ కాపాడి మీ విధంగా మమ్మల్ని చేయు అని చెప్పేసి మీ కోరికలు అనువుగా. పిల్లలు లేని వాళ్ళైతే పిల్లలు కావాలని, కోడలికి ఇంకా కడుపు పండకపోతే ఇంకా త్వరగా మనోడు పుట్టాలని, ఇట్లా మీ కోరికల ప్రకారంగా చేసుకుని, నాగదోషం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నాగదోషం తొలగిపోవాలని చేసుకుని మీ కోరిక పూర్తిగా చెప్పేసుకున్న తర్వాత మీకు గూస్ బంప్స్ వస్తాయి. అవునమ్మా, వస్తాయి. అంటే అంత శ్రద్ధతో చేసుకోవాలి. శ్రద్ధతో చేసుకోవాలి, బుద్ధి లగ్నం కావాలి. నేను ఎప్పుడు చెప్పినట్టు చెప్తే దాని ప్రకారంగా మీరు చేస్తే మీ పూజకి ఆ నాగేంద్ర స్వామి వచ్చాడు అనడానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే గూస్ బంప్స్ వస్తాయి. మీ కోరిక చెప్పుకున్న తర్వాత గూస్ బంప్స్ వస్తే మీ కోరిక త్వరలో తీరిపోతుంది. దానికి ఇంకేంటి నివేదన చేస్తారు అంటే పాలే. 8 చోట్ల 8 గిన్నెలు పెట్టాలా, 1 గిన్నె చాలా అని డౌట్ వస్తుంది. అంతే కదా మరి. దానికి ఏం చేస్తారంటే మీరు వాడనటువంటి టీ కప్పుల సెట్ ఏదైనా ఉంటే, పింగాణిది, మట్టి వద్దు, అన్ని వెండి కప్పులు ఎవరింట్లో ఉండవు కదా, అందువల్ల ఏంటంటే ఇతడి వాటిలో పాలు వేయకూడదు, విరిగిపోతాయి. కనుక ఒక పింగాణి కప్పులు, చిన్న సైజు కప్పులు, టీ కప్పులు
వాడని టీ కప్పులు ఉంటే అందులో వేయండి. ఒకవేళ అన్ని కప్పులు వాడేసినవే ఉన్నాయి, మరి ఏం చెయ్యాలి అంటే 8ంటికి చూపిస్తూ పాలు ఒకే బౌల్లో వేసుకోండి. కొత్త బౌల్లో కొత్తది ఉండాలి. కొత్తది ఉండాలి. నాగులు చాలా పవర్ఫుల్ ఉండాలి. కోపం ఎక్కువ. అంచేత మనం తిన్న వాటితో వాడిన వాటితో మన వంటలకు వేసుకున్న వాటితో ఉండకుండా చూసుకోండి. చూసుకొని ఈ బౌల్లోనే అన్నింటికి చూసి క్షీర నివేదనం సమర్పయామి అని అనుకుని పాలు తాగి వెళ్ళు నాగన్న, మళ్ళీ కార్తీకంలో వద్దు కానీ మమ్మల్ని ఇలాగా కటాక్షించు అని చెప్పేసి, మేము సంప్రదాయాన్ని అనుసరించుకొని పోతున్నాం, నువ్వు కూడా మమ్మల్ని అనుసరించుకొని మమ్మల్ని కాపాడు, దీవించు అని చెప్పి అనుకుని మమ్మల్ని అనుసరించుకొని నీడలాగా ఉండు. ఎందుకంటే పాము పడగ పడితే అష్టభోగాలు దానంతట అదే వస్తాయి. అంటే ఆ పడగ అనేది మనకి ఉన్నట్టు రక్షణగా. పడగ నీడ అనేది నెగిటివ్ సిగ్నిఫికెన్స్లో కొంతమంది చెప్తారు, కానీ అసలు పడగ నీడ అంటే అది అనంత భోగాలను ఇచ్చేటటువంటి విషయం. అందువల్ల ఏంటంటే అదే అలా అనుకుని నేను నీడలో మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు, కాలం అనుకూలించేలా చేయని చెప్పి దండం పెట్టుకోవడం, ఆ 8ంటికి చూపించి బౌల్లో పెట్టేసుకోవడం, అక్కడితో నివేదన కూడా అయిపోయింది. వాటికి పొగ పెట్టరాదు. అంటే అగరవత్తులు కానీ ధూపం కానీ అష్టనాగ పూజలో వేయవద్దు. అంటే హారతి కూడా ఇవ్వకూడదు. హారతి కాదు, ధూపం అనేది ఉండొద్దు. పొగ నీకు అగరవత్తులు కానీ లేదా వేరేది కానీ ధూపం స్టిక్కులు కానీ ఏం పెట్టకూడదు. ఎందుకు అనంటే పొగ పెడితే వెళ్ళిపోతుంది, పాములు కదా. అవునమ్మా. అంచేత అది పెట్టకుండా దీపహారతి తెచ్చుకుని దండం పెట్టుకోవచ్చు. అన్ని చోట్ల దీపాలు పెట్టాలా, ఒక దీపం చాలా? మళ్ళీ అది సందేహం వస్తుంది కదా. అన్ని చోట్ల పెట్టవలసిన అవసరం లేదు. 8 ఒత్తులు వేసి ఒకే కుందులో పెట్టేసుకోవచ్చు. అమ్మ, మరి ఇవన్నీ అయిన తర్వాత ఆ పసుపుని కానీ ఆ పుట్టమట్టి ఉంటే పుట్టమట్టిని కానీ, మరి మీరు చెప్పినట్టుగా నాగు పడుగులు లాంటివి కానీ వాటిని ఏం చేసుకో? నాగు పడగలు అయితే అన్నింటినీ ఒక కవర్లో వేసుకుని బీరువాలో డబ్బున్న చోట పెట్టేసుకోవచ్చు. అదే కాక అవి కాకుండా ఉట్టి పసుపు ముద్దలు మాత్రమే పెట్టుకుని పూజ చేసుకున్న వాళ్ళైతే ఆ పసుపుని శుభ్రంగా అన్ని కాళ్ళు తొక్కకుండా గడపలకు రాసేసుకోవచ్చు, తులసి కోటకి రాసేసుకోవచ్చు. ఇంటికి రక్షణగా ఉంటుంది. ఆ పాలు మరగబెట్టకుండా ఇంటిలో పాది ప్రసాదం కింద తీసేసుకోవచ్చు. అంతే. అంటే పచనాహారం పనికిరాదు దానికి. ఒకవేళ పుట్టమట్టి దొరికిన వాళ్ళు ఆ పుట్టమట్టిని ఏం చేసుకోవాలమ్మా? అంతే అన్నీ అంతే. ఆ పుట్టమట్టిని ఏంటంటే పిల్లలకు బొడ్డుకు పెడతాము, నాగుల చవితిలాగా మనం కూడా బొడ్డుకు పెట్టుకుంటాము. కొంతమంది చెవులకు పెట్టుకుంటారు. అలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు, ధరించవచ్చు. ధరించి నమస్కారం చేసుకోవచ్చు. అదే ప్రసాదం కదా. ఆ తర్వాత పాలు కొంచెం కొంచెం తీర్థం కింద తీసేసుకుని పిల్లలకు పట్టేయచ్చు. అమ్మ, ఇంత పూజా విధానం ఉంది అనేది నిజంగా మాకు తెలియదమ్మా. నాకు తెలీదు. మామూలుగా అంటే ఉపాసకులకి తెలిసే అవకాశం. చాలా మంచి పూజా విధానం. అందులో శ్రావణ మాసంలో ఆ నాగపంచమ పూజ, అష్టనాగ పూజ గురించి చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదండి. శ్రావణ మాసంలో ధనుదా మాసం అని చెప్పి అమ్మ అంటున్నారు. అది శాస్త్ర ప్రామాణికంగా కూడా అని చెప్పారు. ఆ ధనుదా మాసంలో అష్టనాగ పూజ విధానం, ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి మాటల్లో తెలుసుకున్నారు కదా. మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుంటాము. అంతవరకు నమస్కారం. మన సంకల్ప సిద్ధిరస్తు.